గుడ్ మార్నింగ్. ఈరోజు గుంటూరు కారం రిలీజ్ సందర్భంగా మనం శైలజ థియేటర్ దగ్గర ఉన్నాం. శైలజ థియేటర్ దగ్గర ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో సినిమా ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు. సో మహేష్ బాబుని కొంచెం జూమ్ చేయండి సార్. మహేష్ బాబుని చూడండి. వీళ్ళు మహేష్ బాబు ఫ్యాన్స్ అల్లాడిచ్చేస్తున్నారు. మార్నింగ్ ఎన్నింటికి వచ్చారు సార్ మీరు? 6:30కి వచ్చారండి. 6:30కి వచ్చి సినిమా చూసారా? మెడికల్ షో చూసారా? ఎలా ఉందండి సినిమా? ఎలా ఉంది? చాలా బాగుందా? ప్రతి సంక్రాంతి మహేష్ బాబు కొడతాడు, ఈసారి కూడా కొడతాడు. ఓకే, ఎటువంటి డౌట్ లేదు. ఈసారి ఈ సినిమాలో మహేష్ బాబు గారు చెట్టు బాగా వేస్తారని చెప్పేసి అంటారు. ఎలా ఉంది? ఇదివరకు ఎవరైతే ట్రోల్ చేశారో మహేష్ బాబు డ్యాన్స్ గురించి మహేష్ బాబు వాళ్ళకి సమాధానం దగ్గరే చెప్పారు. ఓకే, మహేష్ బాబుకి సూపర్ స్టార్ కృష్ణగారు అంటే అనిపిస్తూ మాకు యాక్చువల్గా మేము కూడా ఆస్టర్ గారు సూపర్ స్టార్ ఇస్తున్నాం. ఓకే, మహేష్ బాబు రికార్డు గురించి పట్టించుకోవు. ఫ్యాన్స్గా కొంతమంది పట్టించుకున్నారండి. ఇండివిజువల్గా అయితే నాకు రికార్డ్స్తో పని లేదు. బాబు మహేష్ బాబు సినిమా థియేటర్లో కనబడాలి, బాబుని నేను చూడాలంటే. 12 అయిపోయింది. ఎలా చేశారండి శ్రీలీల గారు కొత్తగా? కానీ ఎవరు అంత చేసినా మహేష్ బాబు చేయకపోతారు ఎవరైనా. ఆయన అందం, ఆయన కెమెరా అనేది శ్రీలీల డ్యాన్స్ పరంగా బాగా చేసింది కదా, గుడ్. బట్ పర్ఫార్మెన్స్ మైండ్ బాబు ముందు వెళ్ళిపోవాల్సిందే. ఈసారి లుక్ మార్చారు మహేష్ బాబు గారు. చాలా బాగున్నారు అసలు మార్చ్ రోజుల్లో ఆ ఫీలింగ్ కావచ్చు, ఫ్యాన్స్ చూసినప్పుడు ఒక పక్క ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేస్తూ ఒక పక్క ఫ్యామిలీ ఆడియన్స్ చూసుకోకుండా మంచి తప్పుతూ చాలా బాగా అటెండ్ చేశారు. రివ్యూస్ నమ్మాలి, చాలా బాగుంది సినిమా. సినిమా చూసి బ్రాండ్ ఒపీనియన్ చెప్పండి. ఈ పండగకి గుంటూరు కారం ఎన్నికోట్లు వస్తుంది అనుకుంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బాబు సినిమా థియేటర్లో కనబడుతుంది. అయిపోద్ది 200 మైనస్ ఉంటుంది. మిగతా హీరోలందరికీ పానీ డైరెక్టర్లు కావాలి. హీరోని జస్ట్ ఒక డీడీ కాల్చుకుని ఒక రీజన్ గురించి వచ్చి రికార్డు చేసేస్తారు. అది బాబు రేంజ్. అలాగే మహేష్ బాబు నిర్ణయం ప్రకారం ఈ సినిమాతో పాటు అన్ని సినిమాలు కూడా బాగుంటాయి. సంక్రాంతి అన్ని సినిమాలు హిట్ కొట్టాలి. మహేష్ బాబు గారు ఏం ఆలోచిస్తారో ఫ్యాన్స్గా మేము అదే ఆలోచిస్తాం. ఇండస్ట్రీ బాగుండాలి, అన్ని సినిమాలు ఆడాలి, అన్నీ బాగుండాలి, అందులో బాగుండాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ కొత్త సంవత్సరాల్లో గుంటూరు కారంతో ఒక విజృంభణ సృష్టించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సినిమాలు బాగుండాలి. సినిమా బాగుందన్న కావాలి. ఫ్యామిలీ గురించి మహేష్ బాబు గారు ఏంటంటే ఆయన చిన్నప్పుడు మైక్ దగ్గరగా పెట్టుకోండి. ఆయన చిన్నప్పుడు ఆయన పుట్టారు. తర్వాత ఆయన అమ్మ నాన్న వెళ్ళిపోయారు. కాకపోతే సినిమా మాకు బాగా ఏడుపు వచ్చింది. నాకు సెంటిమెంట్ ఉందా సినిమాలో? బాగుంది. కాకపోతే వెళ్ళిన ప్రకాష్ రాజ్ ఏంటంటే నమ్మ దూరం అవుతావా, ఈ దూరం అవుతావా అన్నాడు ప్రకాష్ రాజ్. ఇలాగా ప్రకాష్ రాజ్ కూడా గొప్ప గొప్ప సినిమాలు తీసి కూడా ప్రకాష్ రాజ్కి ధనాలు ఆయనకి సమృద్ధిగా కోరుకుంటూ ఇలాగా మహేష్ బాబు గారు మరి సంఘానికి సినిమాలు తీయాలని ఎక్కువ ఆర్డర్ తీసుకున్నారు. ఆయన కూడా మళ్ళీ విజయవాడలో షూటింగ్ ఇక్కడ మళ్ళీ పెట్టి మళ్ళీ విజయవాడ సినిమా తీసుకున్నారు. కాకపోతే యాదవ్కి మళ్ళీ ఏదైనా ఇచ్చి ఆయనకి చేయాలి. కాకపోతే కొంతమందికి ఆఫరింగ్ ఇచ్చారంటే ఆయన దేవుడు అన్న, నిజంగా ఆయన దేవుడు. కాకపోతే ఆయన 100 హాస్పిటల్ ఇచ్చారంటే ఆయన నిజంగా దేవుడు అన్న.